జై భారత్. నా పేరు హరీష్. నేను ఇప్పుడు క్యారెట్ హల్వా చేయబోతున్నాను. క్యారెట్ మెయిన్గా మనకు కావాల్సింది కావాల్సినంత క్యారెట్, తర్వాత రకమైన డ్రై ఫ్రూట్స్ నేను తీసుకున్నాను. పంకిన్ సీడ్స్, కాజు, మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. అది ఎలా స్మెల్ రావాలంటే మనం తిరుపతిలో లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా స్మెల్ వస్తాయో అలా వస్తే సరిపోద్ది. మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద క్యారెట్ హల్వా ఈజ్ తురుముకున్న క్యారెట్ మనం ఇందులో వేసేయాలి. ఇందులో అంటే ఇందాక మనం వేయించాం కదా కాజు కిస్మిస్, అందులో ఇంకొంచెం గీ వేసుకొని ఇందులో ఫ్రై చేసేసుకోవాలి వాసన వచ్చే వరకు. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా నేను చేస్తున్నాను. మనం బయట దొరికే క్యారెట్ హల్వా అంటే అందులో మిల్క్ మేడ్ కోవా అన్నీ వేస్తారు కాబట్టి అవి అన్ని ప్రిజర్వేటివ్స్. ఇవి ప్రిజర్వేటివ్స్ లేకుండా నేను చేస్తున్నాను. మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత మంచిగా బాగుంటుంది మన క్యారెట్ హల్వా. మనం ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది మొత్తం, కింద మాత్రం మాడనివద్దు. మొత్తం కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేటట్టు చూడాలి. మన క్యారెట్ అయితే సగం వరకు అయితే ఫ్రై అయిపోయింది. ఈ క్యారెట్ హల్వా ఎంత ఈజీ అంటే అంత ఈజీ, ఎవరైనా చేసేయగలరు, అంత ఈజీ ఇది. స్మెల్ సగం వస్తుంది, ఇంకొంచెం స్మెల్ వచ్చే అలాగేసి మనం దీంట్లో షుగర్ కొంచెం మెల్ట్ అయ్యాక మిల్క్ వేయాలి. వాటర్ వేయట్లేదు నేను. మన క్యారెట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. నేను ఇందులో కొంచెం షుగర్ వేసేసాను. మనకి క్యారెట్ హల్వా అయితే ఒక 30 minutes రెడీ అయిపోయింది. మనకి ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది. క్యారెట్ ఫ్రై అయిపోయింది. మా షాప్లోకి వచ్చిన కొంతమంది అంటున్నారు ఏం చేస్తున్నారు, వాసన వస్తుందని. నేనైతే ఇందులో మిల్క్ పోసేస్తున్నా. బాగా ఫ్రై అయిపోయింది. మిల్క్ పోసాక ఒక 5 minutes అయిపోతే సరిపోయిద్ది. కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్టవ్ పైన ఉంచాలి. మనం ఇది హీట్గా ఉన్నప్పుడు తినొచ్చు, కూల్ అయిన తర్వాత తినాలి అంటే ఐస్ క్రీమ్తో తినాలి, బాగుంటుంది. కొంచెం కన్సిస్టెన్స్ థిక్గా రావాలి. ఇంకా మిల్క్ కంటే కొంచెం కన్సిస్టెన్సీ అయితే బాగానే వచ్చింది, కానీ ఇంకొంచెం నాకు ఇంకొంచెం షుగర్ తక్కువ అయింది. నేను వేసాను. షుగర్ ఎక్కువైనా ఏం కాదు, ఎందుకంటే తర్వాత మిల్క్ పోసుకొని తినొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు షుగర్ ఎక్కువైతే మాత్రం. ఇంట్లో కోవా కూడా వేస్తారు, స్వీట్ షాప్ వాళ్ళు కోవా వేస్తారు, మిల్క్ మేడ్ వేస్తారు, ఇలాచీ కూడా వేస్తారు. కాకపోతే మనకు ఫ్లేవర్ ఇష్టం ఉంటే మనం వేసుకోవచ్చు. మిల్క్ పోసి ఒక 4 minutes అయింది. డ్రై ఫ్రూట్స్ నాకేమైనా స్వీట్స్ చేయడమే బాగా ఇష్టం. స్వీట్స్ మాత్రం చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా నేను చేస్తారు. కాకపోతే కొంచెం అటు ఇటు ఏదైనా ఒకటి ఎక్కువ తక్కువ చేస్తారు. మిల్క్ మేడ్ అంటే పాలతో చేస్తారు కదా, మంచిదే కదా అనుకోకుండా బాగా కెమికల్స్ ఉంటాయి. అంత కన్సిస్టెన్సీ రావాలంటే మనం ఇంట్లోనే కోవా తయారు చేసుకుని దానికంటే మిల్క్ వల్ల మనకి కన్సిస్టెన్సీ లూజ్గా అనిపిస్తుంది కానీ కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఆ కన్సిస్టెన్సీ మొత్తం పోతుంది, స్టిక్కీ అయిపోతుంది మొత్తం.
ఇంత సూపర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నాక. నేనైతే ఐస్ క్రీమ్తో తింటా ఇది. ఇలా పెట్టి వీడియో తీస్తున్నా, ఎవరో చేస్తున్నా అనుకోకండి, నేనే చేస్తున్నా. నా నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను ఒక లడ్డు వేసి చూపిస్తాను. ఒకవేళ మీ దగ్గర రసం తక్కువ ఉంటే మాత్రం దీంట్లో బీట్రూట్ వేసి మరీ చేసుకోవచ్చు. బీట్రూట్ వల్ల ఇంకొంచెం కలర్ వస్తుంది. కన్సిస్టెన్సీ చూడండి ఎంత థిక్గా అయిందో. ఇంకొంచెం అయితే అయిపోతుంది మన క్యారెట్ హల్వా. తర్వాత ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. మీరు అనుకోవచ్చు ఎవరితోనైనా సపోర్ట్ తీసుకొని వీడియో తీసుకోవచ్చు కదా అంటే, మా ఇంట్లో ఎవరు లేదు ప్రస్తుతం అయితే. ఎందుకంటే పనులు ఉన్నాయి కొంచెం, అందుకని మేము కొన్ని ఇలా ఫోన్ ఒక చేతిలో, స్పూన్ ఒక చేతిలో పట్టి కుక్ విత్ ఫోన్. ఇంతే, మన క్యారెట్ హల్వా అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నాను నేనైతే. ఒక్క 2 hours ఫ్రీజర్లో పెట్టేస్తే అది మంచిగా అయిపోయింది. అప్పుడు తినేసేయాలి. అంతే, ఇక మన క్యారెట్ హల్వా రెడీ.